తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఈ వారంలో చెప్పదగిన గ్రహస్థితులు: సూర్యుడు మేషరాశిలో 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. జాగ్రత్తలు తప్పనిసరిగా ఈ వృషభ రాశి వాళ్ళు తీసుకోవాలి. మేషరాశి వారికి అనుకూలంగా ఉంది, కానీ మీకు మాత్రం అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. బుధుడు మేషరాశిలో 12వ స్థానంలో ఉండడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి వృషభ రాశి వారికి గోచరిస్తోంది. అయితే శుక్రుడు మే 9 నుంచి మేషంలోకి మారుతున్నాడు. అంటే మే 8 వరకు మేషంలోనే ఉంటాడు, 9 నుంచి మారుతాడు. కాబట్టి అంతర్గతంగా అంటే మీ ఇంటర్నల్గా కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశం కనబడుతోంది. చంద్రుడు మే 6వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి లగ్నాధిపతి స్థానంలోకి మారబోతున్నాడు. దానివల్ల ఏంటయ్యా ఫలితాలు అంటే శుభ సూచనలు, శుభకార్యాలకు సంబంధించిన గుడ్ ఇన్ఫర్మేషన్స్ మనకి వస్తాయి. అయితే శని మీనంలో 11వ ఇంట్లో సంచారం చేయడం వల్ల లాభాలకు, ఆర్థిక లాభాలకు మంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. దాన్ని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే గురు చూసినట్టయితే వృషభంలోనే లగ్నస్థానంలో సంచారం చేయడం వల్ల మీరే నాయకులు, అనేకమైన అనుకూలమైన పరిస్థితులు మీకు కలగజేయబోతున్నాడు. అయితే కుజుడు మీనంలో ఉండడం వల్ల మీరు సమర్థవంతమైన పనులు చేసేందుకు మీకు అనుకూలతను ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సమర్థవంతంగా అంటే ఎఫర్ట్ఫుల్గా మీరు ఏ పనైనా సాధించగలుగుతారు. దానికి తగ్గ ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోండి. అయితే రాహువు మీనంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మీ ఆలోచనలు కొంచెం స్పష్టత, క్లారిటీ అనేది ఉండదు. అది తెచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కేతువు కన్యలో ఉండడం వల్ల విద్యలోనూ ప్రేమలోనూ మీకు కొంచెం ప్రశ్నార్థకాలు వస్తాయి. ఇది అవుతుందా అవ్వదా, సక్సెస్ అవుతానా అవ్వనా, మా ప్రేమ ఫలిస్తుందా లేదా, ఇలాంటివి ప్రశ్నలు ఎక్కువగా వచ్చేటట్టుగా కేతువు మీకు కలగజేయబోతాడు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఈ గ్రహ విశ్లేషణ కనుక చూసినట్టయితే లగ్నంలో గురుగ్రహం ఉండడం వల్ల మీలో ఆత్మబలం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, విజయం మీ వైపుకే వచ్చేటట్టుగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, కోర్టు పరంగా విద్యార్థులకు కానీ, లేదంటే కోర్టు పరంగా ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్లకు విజయాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. 11వ స్థానంలో శని ఉంటున్నాడు కాబట్టి ఆర్థికపరమైన లాభాలు, ఆర్థికపరమైన వృద్ధిని, పరిచయాలు ఏర్పాటు చేయబోతున్నాడు. అయితే సూర్య బుధుడు కూడా 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత అనారోగ్య పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. నిద్రలేమి ఉండడము, ఆర్థికపరమైన ఒత్తిళ్లు కలగడము, ఇలాంటివి తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మే 9 తరువాత శుక్రుడు మేషంలోకి వస్తాడు. అప్పుడు మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఇప్పుడు వ్యక్తిగత పరిష్కారాలు ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో మీకు ఈ వారము ఎవరికైతే తమ మీద ఎక్కువగా ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళు మాత్రమే సక్సెస్ సాధిస్తారు. కాబట్టి మీరు మీ మీద మీరు కాన్ఫిడెన్స్ని పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ సంబంధాలు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి తిరిగి పునరుద్ధరించే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా తేదీలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మే 7 నుంచి 10వ తారీఖు మధ్య సమయంలో మీ కుటుంబంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి ఈ సమయంలో మీ ఇంట్లో వృద్ధులు ఉన్నట్టయితే కనుక వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇక ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల శరీరంలో కొంత అలసట, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, అది ఉద్యోగంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఈ సమయంలో ఈ డేట్లు నోట్ చేసుకుని ఆ సమయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తలెత్తే అవకాశం కనబడుతోంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేదా నిద్రకు సంబంధించి కావచ్చు, సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే లగ్నంలో గురువు ఉండడం వల్ల త్వరగా కోలుకునే పరిస్థితి కనబడుతోంది. మీకు ఉన్న సులువు ఏంటంటే రవి వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ యొక్క లగ్నంలో గురుడు ఉండడం వల్ల
ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, మళ్ళీ వెంటనే తేరుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక శని, కుజుడు, గురుడు కలిసి మీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. ఆర్థిక పరంగా పుష్టిని కలగజేయబోతున్నాడు. ఆదాయ వనరులు కూడా పెరుగుతున్నాయి. ఆర్థికంగా స్థిరత్వం కూడా మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. తరువాత మరీ ముఖ్యంగా ఏ సమయంలో ఖర్చులు వస్తాయో మీకు డేట్లతో సహా ఇస్తున్నాను. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి. మే 6 నుంచి 8వ తారీఖు అనగా 6, 7, 8 ఈ 3 రోజుల్లోనూ మీకు విపరీతమైన ఖర్చులు రావచ్చు. దాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగస్తులకు పాజిటివ్ టర్నింగ్ పాయింట్ మీకు కనబడబోతోంది. ఆ విషయం మీకు అర్థమైపోతుంది. మీకు మంచి శుభ సూచనలు, మీ యొక్క లైఫ్ అంటే ఉద్యోగంలో టర్నింగ్ పాయింట్ కనబడుతోంది. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే సమయము, కానీ మీరు చాలా సున్నితంగా వ్యవహరించాలి. అత్యాశతోనో అత్యుత్సాహంతోనో మీకు వచ్చిన సమయాన్ని వృధా చేసుకోవడం కానీ అవకాశాన్ని పాడు చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో కొంచెం ఒత్తిడి తగ్గుతుంది, కానీ మీ యొక్క దృష్టి చెదిరిపోకుండా చూసుకోండి. రకరకాల మీకు వ్యామోహాలు వచ్చేటట్టుగాను, రకరకాల డిస్ట్రాక్షన్స్ వచ్చేటట్టుగాను ఈ సమయంలో కనబడుతోంది. దాన్ని మీరు జాగ్రత్తగా సంయమనంగా ఏర్పాటు చేసుకోండి. అంటే దానికి తల ఒగ్గే ప్రయత్నం అస్సలు చేయకండి. ఒకసారి లొంగారా మీకు పతనం ఖాయము. చాలా జాగ్రత్తగా ఉండండి. కేతువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటట్టుగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఇంకా ఓవరాల్గా మనకి పరిహారంగా చూసినట్టయితే కనుక బుధవారం తప్పనిసరిగా విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కళ్ళు గణపతిని పూజించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మంగళవారము దత్తాత్రేయ స్వామిని ధనం కోసము పూజ చేసుకోవడము, ఆలయ దర్శనం చేసుకోవడము, ఇలాంటివి ఏమైనా ధనపరంగా ఇబ్బందులు ఉంటే కనుక ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. నెగ్లెక్ట్ చేయకుండా, తోసిపారేయకుండా తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చదవండి. ఇది మీకోసం నేను ప్రత్యేకంగా ఇస్తున్నాను. ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ వారం సమయంలో చదువుకునే ప్రయత్నం చేసుకోండి. బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా ధనమూలకంగా చాలా లాభాలుంటాయి. నమస్తే.